చందమామ కథ కుబేరుడి కొలను. పూర్వం దేవదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండే కాలమందు బోధిసత్వుడు ఆయనకు కుమారుడిగా పుట్టాడు. ఈ పుత్రునికి మహాశాసనుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. మరికొద్ది కాలానికి రాజుకు మరి ఒక కొడుకు పుట్టాడు. ఈ శిశువుకు సోమదత్తుడు అని పేరు పెట్టి అపురూపంగా చూసుకుంటున్నారు. ఈ బిడ్డలిద్దరూ పుట్టిన మరి 2 సంవత్సరాలకు రాణి కాలగతి పొందింది. అందుచేత దేవదత్తుడు మరి ఒక రాజపుత్రికను వివాహం చేసుకున్నాడు. మక్కువ కొద్దీ కోరి పెళ్లాడిన ఈ 2వ భార్యకు కూడా ఒక కుమారుడు కలిగాడు. చిన్నరాణికి పుత్రోదయమైన వార్త విని రాజు ఉబ్బిపోయాడు. సంతోషం పట్టలేక భార్యతో పుత్రునికి సంబంధించి ఒక వరం ఏదైనా కోరుకోమన్నాడు. అందుకు ఆమె, ఇప్పుడేమీ అవసరం లేదు, పని పడినప్పుడు నా అంతటా నేనే వచ్చి కోరుకుంటాను అని బదులు చెప్పింది. సరే అన్నాడు రాజు. చిన్నరాణి కొడుకునకు ఆదిత్యుడు అని నామకరణం చేశారు. ఆదిత్యుడు దినదిన ప్రవర్ధమానుడై రాజులకు ఉచితములైన విద్యలన్నీ నేర్చి ప్రవీణుడై క్రమంగా యవ్వనవంతుడయ్యాడు. అంతటా చిన్నరాణి ఒకనాడు భర్తను సమీపించి, ఆనాడు మీరు నాకిచ్చిన వరం ఇప్పుడు ప్రసాదించవలసింది అని, నా కుమారుడైన ఆదిత్యుని యువరాజుగా చేయటమే నా కోరిక అని అన్నది. ఈ మాటకు రాజు నిశ్చేష్టుడయ్యాడు. ఏమిటి కోరిక? పట్టపురానికి పుట్టిన పెద్దవాళ్ళు 2 ఆదిత్యునికి ఎలా వస్తుంది యువరాజు పదవి? తగవు మాలిన ఇటువంటి పని చేయటానికి నేను సాహసించినట్లయితే లోకం నన్ను నిందించదా? అపవాదు భరించగలమా? నీ కోరిక సవ్యమైనది కాదు, అందుచేత కొనసాగదు అని నిష్కర్షగా చెప్పాడు రాజు. ఈ విధంగా రాజు తనకు నిరాకరించి పలికినప్పటికీ చిన్నరాణి లెక్క చేయలేదు. తన ధోరణి మానలేదు. అప్పుడప్పుడు భర్తను ఇందు విషయమై పీడించి నిర్బంధిస్తూనే వచ్చిందామె. రాజుకు విసుగెత్తింది. చూడగా చిన్నరానిది మంకుపట్టు. తన ఆమెకు ఎదురు చెప్పలేడు. తన కొడుకు మీద మక్కువ చేత ఆమె పెద్దవాళ్ళిద్దరకు ఏ విధంగానైనా హాని చేయవచ్చు కదా. ఇది లోక సహజమని మనస్సులోనే నిశ్చయించుకున్నాడు. ఒకరోజున పెద్దవాళ్ళిద్దరిని చేరబిలిచి సంగతి సందర్భాలన్నీ తెలియచెప్పాడు. చెప్పి చివరకు, నాయనా, మీకు కష్టాలు కలుగుతున్నవని నాకు భయమగుతున్నది. ఇప్పుడే మీరు వనాంతరాలకు పోయి ఏదోలాగా కాలక్షేపం చెయ్యండి. నా తదనంతరం రాజ్యం మీకే చెందుతుంది కనుక అప్పుడు వచ్చి మీరు పాలించుకుందురుగాని అని కుమారులిద్దరికీ హితవు చెప్పాడు. తండ్రి ఆజ్ఞను తలదాల్చి మహాశాసనుడు సోమదత్తుడు వెంటనే బయలుదేరి వనాలలోకి తరలి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ వెళ్ళటం ఎప్పుడు చూశాడో ఆదిత్యుడు కూడా వెంటపడ్డాడు. దేశాలన్నీ తిరిగి తిరిగి సోదరులు 3 హిమాచల పర్వతాల దగ్గర అరణ్యాలు చేరుకున్నారు. మార్గాయాసం వల్ల కలిగిన బడలిక తీర్చుకోవటానికని వారు 3 ఒక చెట్టు నీడను కూర్చున్నారు. తర్వాత కొంచెం సేపటికి మహాశాసనుడు కడసారి వాడైన ఆదిత్యునితో, తమ్ముడు, అదిగో ఆ కొండ దిగువన చెట్టు కింద ఒక కొలను కనిపిస్తున్నది. పోయి నీవు దప్పిక తీర్చుకొని తామరాకులు దొప్పలుగా కట్టి వాటితో మాకు కూడా కాసిన్ని నీళ్లు తెచ్చిపెట్టు అని చెప్పి పంపాడు. అన్న ఆజ్ఞ చొప్పున ఆదిత్యుడు పోయి మడుగులో దిగబోయాడు. కాని ఒక పిశాచి వానిని పట్టి తీసుకుపోయి నీటి దిగువన తన ఇంట చెరనుంచాడు. ఎంతకు ఆదిత్యుడు రాకపోవటంతో చూచిరమ్మని మహాశాసనుడు సోమదత్తుని పంపించాడు. సోమదత్తుని కూడా పట్టివేసింది భూతం. సోముడు కూడా రాకపోవటం చూసి విచారించి మహాశాసనుడు ఖడ్గహస్తుడై ఆ చెరువు దగ్గరికని వెళ్ళాడు. ఎంత వెతికినా తమ్ముళ్ళు కనపడలేదు. వాళ్ళకేదో అపాయం మూడి ఉంటుంది అని తలచి మహాశాసనుడు అలా గట్టుపైన నించునున్నాడు. తక్కిన ఇద్దరిలాగా ఇతడింత అనాలోచితంగా మడుగులోకి దిగడని భూతానికి తెలుసు. ఇది పని కాదని ఆ భూతం ఒక అడవి బోయని వేషంతో మహాశాసనుని ఎదుట నిలబడి, ఏమయ్యా స్వామి, అలసిపోయినట్టున్నావే పాపం, ఈ కొలను నీళ్లు చాలా మధురంగా ఉంటాయి,
తాగి దప్పిక తీర్చుకో అని హితవు చెప్పాడు. ఈ మాట వినగానే మహాశాసనుడు, అబ్బి, వాలకం చూడగా నా తమ్ముళ్ళిద్దరినీ నీవే పట్టుకున్నట్టుగా తోస్తున్నది నాకు అని అన్నాడు. అవును, నేనే పట్టుకున్నాను అన్నాడు బోయవాడు ధైర్యంగా. ఎందుకని అని అడిగాడు మహాశాసనుడు. ఈ మడుగునందు జొచ్చే ప్రాణులలో జ్ఞాన సంపన్నులు తప్ప తక్కిన అందరూ నా అధీనమే. ఇది కుబేర మహారాజు గారి ఆజ్ఞ అని చెప్పాడు బోయవాడు. అయితే నిజంగా నీకు జ్ఞాన సంపాదన యందు ఆసక్తి ఉన్నదా? అటువంటి కోరికే ఉన్నట్లయితే నేను ఉపదేశిస్తాను అన్నాడు మహాశాసనుడు. ఓ, సిద్ధంగా ఉన్నాను, ఉపదేశించు అన్నాడు బోయవాడు. అందుకు మహాశాసనుడు, నీవైతే సిద్ధంగా ఉన్నావు, కానీ మార్గాయాసం చేత నాకు చాలా బడలికగా ఉంది. ఉపదేశం చేయటానికి తగిన శక్తి లేకున్నది అన్నాడు. వెంటనే ఆ పిశాచి మహాశాసనుణ్ణి తన ఇంటికని తీసుకొని పోయి శ్రమ తొలిగేటట్టుగా చక్కగా స్నానపాదులకు సదుపాయాలు అమర్చి అతిథిని ఉచితాసనం ముందు కూర్చోపెట్టి తను అతని పాదాల వద్ద కూర్చున్నాడు. అబ్బాయి, నీవు కోరినట్టుగా జ్ఞానబోధ చేస్తాను, శ్రద్ధతో విను మరి అని అన్నాడు మహాశాసనుడు. అప్పుడు బోయవాడు స్వరూపం పొంది, మహాత్మా, నీవు సుజ్ఞానివి, నీ మాటలతో నేను తృప్తుడనయ్యాను. ఫలితంగా నీ తమ్ములలో ఒకరిని నీకు తిరిగి ఇయ్యదలిచాను. ఇద్దరిలోనూ నీవు ఎవడు కావాలో కోరుకో అన్నాడు. అయితే ఆదిత్యుణ్ణి ఇవ్వమని కోరాడు మహాశాసనుడు, ఎంతమాత్రం తడుముకోకుండా. అందుకు పిశాచి, అయ్యా, పెద్దవాడు ఉండగా చిన్నవారిని కోరుకోవటం ధర్మమా? వాని జ్యేష్ఠత్వం నిరాకరింపవచ్చునా అని అడిగాడు. ఈ ప్రశ్నకు మహాశాసనుడు, పిశాచోత్తమా, నేను ఎన్నడూ కూడా ధర్మ మార్గం తప్పి పలికేవాడిని కాను. నా తల్లికి నేను మిగిలి ఉండగా నా పినతల్లికి ఒక కుమారుడు ఉండవద్దా? అది అటుండని ఈ నా చిన్న తమ్ముణ్ణి కోసమే వాని తల్లి రాజ్యం కోరింది. మా తండ్రి ఇష్టం లేక మమ్మల్ని అడవులకు పంపాడు. అయితే సోదర ప్రేమ చేత అమాయకుడైన ఈ కుర్రవాడు మా వెంబడి వచ్చేశాడు. మాతో కష్టాలు పడుతున్నాడు. వీనిని విడిచిపెట్టి పెద్దవాళ్ళమైన ఇద్దరం నగరం ప్రవేశించేటప్పుడు ఆదిత్యుడు ఏడి అని లోకులు అడగరా? వాడిని భూతం మింగివేసిందని అంటే మా మాటలు ఎవళ్ళైనా నమ్ముతారా? లోకానికి విడ్డూరం అనిపించదా? లోకోపవాదం సహించగలమా అని ఎదురు ప్రశ్నలు వేయసాగాడు. అప్పుడు పిశాచి, మహాత్మా, నీవు జ్ఞాన సంపన్నుడవు మాత్రమే కావు, నీ మాటయందు క్రియలలోనూ కూడా ధర్మం కనబడుతున్నది అంటూ మెచ్చుకొని అతని తమ్ములనిద్దరినీ తెచ్చి మహాశాసనుడికి వప్పచెప్పాడు. అంతేకాదు, ఆనాటి నుంచి సోదరులు ముగ్గురు ఆ భూతంతో మైత్రి కలిగి అక్కడనే అతిథులుగా కాలక్షేపం చేయసాగారు. మరికొంతకాలానికి దేవదత్తుడు కాలగతి పొందినట్లుగా వర్తమానం తెలిసింది. మహాశాసనుడు తమ్ముళ్లను భూతాన్ని కూడా తన వెంట పిలుచుకొని కాశీరాజ్యం చేరుకున్నాడు. తర్వాత పెద్దవాడైన మహాశాసనుడు గద్దె ఎక్కాడు. రెండవ తమ్ముడైన సోమదత్తుని తన ప్రతినిధిగాను, కడసారి వాడైన ఆదిత్యుణ్ణి సేనాధిపతిగాను నియమించాడు. తమకు మేలు చేసిన భూతాన్ని మహాశాసనుడు ఎంతమాత్రం మరువలేదు. దానికి చక్కటి విడిది చూపి దాని అన్నపాదులను విచారణ చేయటానికని ప్రత్యేకించి భటులను కూడా ఏర్పాటు చేశాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. ఇది ఒక జాతక కథ. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.